ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2029 ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్నా అసలు పోరుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధమవుతుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు చేస్తుంటే, మరోవైపు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుతో రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇదే సమయంలో వైసీపీలో జరుగుతున్న సామాజిక వర్గాల సమావేశాలు రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నాయి. మరి ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏమిటి? కూటమి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. 2029 అసెంబ్లీ ఎన్నికలు ఇవే సెమీఫైనల్గా మారనున్నాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఇప్పటి నుంచే ప్రతి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే వ్యూహంలో ముందుకు సాగుతున్నాయి. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటమే రాజకీయంగా తమకు బలాన్ని ఇస్తుందనే నమ్మకంతో ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో ప్రతిపక్షానికి రాజకీయ అవకాశాలు తగ్గించే వ్యూహాన్ని అమలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి పార్టీలన్నీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభించాయి. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని నాయకత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పార్టీ నాయకులకు స్థానిక ఎన్నికలపై ప్రత్యేక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, సామాజిక వర్గాల సమీకరణపై దృష్టి పెట్టాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల వైసీపీలోని కాపు నేతలు వరుసగా సమావేశాలు, విజయవాడ కేంద్రంగా బీసీ నాయకుల సమావేశానికి సన్నాహాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వివిధ సామాజిక వర్గాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిణామాలను ముందుగానే అంచనా వేసిన కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపైన వేగం పెంచింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని ఇప్పుడు కార్యరూపంలోకి తీసుకువచ్చే దిశగా కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 138కి వెనుకబడిన తరగతుల కులాలకు చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెప్తోంది. బీసీలపై జరిగే వేధింపులు, వివక్ష, అవమానాలు, దాడులు వంటి ఘటనలను కట్టడి చేసేలా ప్రత్యేక నిబంధనలు ఇందులో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఈ బిల్లులో బీసీలపై జరిగే 15 రకాల వేధింపులకు స్పష్టమైన శిక్షలను ప్రతిపాదించినట్టు సమాచారం. బాధితులకు న్యాయపరమైన రక్షణతో పాటు వేగంగా చర్యలు తీసుకునేలా చట్టపరమైన వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయశాఖ ఇప్పటికే బిల్లును పరిశీలించి ఆమోదం తెలిపినట్టు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఈ నెలాఖరులో జరిగే అసెంబ్లీ సమావేశాలు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అసెంబ్లీ ఆమోదం అనంతరం ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో పాటు జాతీయ వెనుకబడిన తరగతుల మిషన్కు కూడా పంపేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. బీసీల సంక్షేమం, భద్రతకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడంలో ఇది కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయంగా కూడా ఈ నిర్ణయం కూటమికి కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల హామీని అమలు చేయడం ద్వారా బీసీ వర్గాల్లో విశ్వాసాన్ని మరింత పెంపొంచుకోవచ్చునని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. అభివృద్ధితో పాటు సామాజిక న్యాయానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజలకు స్పష్టమైన సంకేతం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు స్థానిక ఎన్నికలకు ముందు బీసీ వర్గాలను తమ వైపు ఆకర్షించేందుకు వైసీపీ చేస్తున్న రాజకీయ ప్రయత్నాలకు ఈ చట్టం సమాధానంగా నిలుస్తుందని కూటమి వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల హామీ అమలు ద్వారా రాజకీయంగానూ సామాజికంగానూ బలమైన సందేశం వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోటీ మరింత ఉత్కంఠగా మారుతోంది.
అభివృద్ధి, సంక్షేమం, సామాజిక సమీకరణ ఈ 3 అంశాల చుట్టూనే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్న అధికార ప్రతిపక్షాలు ఇప్పుడు సామాజిక వర్గాల సమీకరణంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. అయితే ఎన్నికల హామీల అమలుతో ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలన్న కూటమి ప్రభుత్వ ప్రయత్నం రానున్న ఎన్నికల్లో ఎంత మేరకు రాజకీయ ఆధిక్యాన్ని తీసుకొస్తుందో చూడాలి. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీలో ఇప్పుడు రాజకీయాల కేంద్ర బిందువు స్థానిక ఎన్నికలే. ఆ ఎన్నికలే 2029 రాజకీయ దిశను నిర్ణయించే తొలి పరీక్షగా మారనున్నాయి.